మీర్పేట నుంచి వస్తున్నాము. ఇంతకుముందు నేను మైదీపట్నంలో ఉండేదాన్ని. అప్పటి నుంచి నాకు బాబా అంటే చాలా ఇష్టం మాట. మన ఒక 35 ఇయర్స్ ఇంకా ఇంకా ముందు నుంచే చాలా నమ్మకము బాబా అంటే. మనం మనస్ఫూర్తిగా ఏది అడిగితే అది ఇచ్చేస్తారు బాబా గారు. అట్లా నాకు నమ్మకంతో ఇన్ని సంవత్సరాల నుంచి వస్తాము. మిరాకిల్స్ అంటే ఏ మిరాకిల్స్ అంటే నేను కొంచెం ఏదన్నా బాధలో ఉన్నప్పుడు బాబా గారిని అడిగితే వెంటనే అది సాల్వ్ చేసేస్తారు. ఇది అదే అని చెప్పలేను, చాలా చేశారు అలాగా. చాలా మహిమలు జరిగినాయి ఆయన వల్ల నాకు. అప్పటి నుంచి వస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు నేను మంత్లీ వచ్చేదాన్ని. ఇప్పుడు దూరం అయిపోయిందని ఎప్పుడన్నా ఒకసారి అట్లా వస్తున్నాను, కొంచెం లేటుగా. బాబా అంటే చాలా కోపం నాకు. అట్లా అయితే ఒకసారి నేను పడుకున్నప్పుడు నిద్దట్లో బాబాగారు సమాధిలోంచి ఇట్లా లేసారన్నమాట. లేసేసరికి నేను బాబాని అలా చూస్తూ ఉండిపోయాను. ఏంటి బాబా, మీరు ఎప్పుడో సమాధి అయ్యారు కదా, ఇప్పుడేంటి మీరు అంటున్నాను. ఆయన పాదం ఒక్కొక్కటి ఇంతంత ఉంది, రియల్గానండి ఇది అయితే. అనేసరికి నేను నీకోసమే వచ్చాను అని అన్నారు. నా కోసమా అంటే, అవును నీకోసమే వచ్చాను అని. అక్కడ మా తమ్ముడు కొడుకు ఉండేవాడు నా దగ్గర, ఒక చిన్న బాబు ఆడుకుంటున్నాడు. ఆయన ఎవరు అంటే నేను చెప్పాను, మా తమ్ముడు కొడుకు బాబా, మాకు ఆ బాబుని బాగా చూడండి అన్న. ఇంకేం మాట్లాడలేదు బాబా. అదొక మెరికెలు. మీరు అడిగితే ఇందాక మర్చిపోయా. మళ్ళీ ఇంకొకసారి మేము డ్యూటీ నిమిత్తం క్యాంపులకి అది వెళ్ళేవాళ్ళం. నేను థర్స్డే ఏం తినకుండా ఉంటా. అయితే ఆ క్యాంప్కి వెళ్ళినప్పుడు తినేసాను. తినేస్తే నెక్స్ట్ వెడ్నెస్డే నాకు కళ్ళ బాబా, నా కోసం ఒక రోజు నువ్వు తినకుండా ఉండలేవా అని అడిగారు. అదొకటి. అప్పటి నుంచి నేను థర్స్డే రోజు తిన్నాను ఏమీని. ఆ రెండు నిజంగా మాట. ఇవి చెప్తే ఎవరు నమ్మరేమో మరి, కాకపోతే నాకు జరిగినాయి ఇవి. జరిగినప్పటి నుంచి ఎక్కువ ఇంకా బాబా.